జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే మన న్యూ సబ్స్క్రైబర్ ఒక మేడము నిన్న కామెంట్లో పెట్టారు. ఏమని అంటే గేటెడ్ కమ్యూనిటీలో ఫంక్షన్స్ జరిగిన అక్కడ ఆ కమ్యూనిటీలో హౌసెస్ కొనుక్కున్న నార్మల్ హౌసెస్ కానీ నార్మల్ అపార్ట్మెంట్ల వాళ్ళని కానీ లెక్క చేయకుండా చిన్న చూపు చూస్తున్నారండి. ఒక మధ్యతరగతి మహిళగా ఇది నా వీడియో చేయాలని నా కోరిక. వాళ్ళ గురించి ఏమైనా వీడియో చేయండి మేడం అని అడిగారు. చూడండి మేడం, ఏ మనిషి ఎవరిని చీప్గా చూడటాలు, చీప్గా ఉండటం, తక్కువ చేసి మాట్లాడటం, అవతల వాళ్ళని కించపరచడం ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు, నార్మల్ అపార్ట్మెంట్లో ఉంటారు, మన ఇళ్ల పక్కన ఉంటారు, ఆఖరికి చెత్త కుప్పల పక్కన కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని మనం ఎవరూ మార్చలేము. కానీ ఒక స్థాయిలో ఉన్నప్పుడు చిన్నవాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు అనుకోవడం ఫస్ట్ మీకు జరిగిన అనుభవాలను బట్టి మీరు చెప్పుంటారు. కానీ నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఉండి వచ్చాను కాబట్టి 20 ఏళ్ల క్రితం మీకు చెప్తాను దాని గురించి. ఏం జరిగిందంటే మేడం, మాది ఇండిపెండెంట్ హౌస్, చాలా పెద్దది, గుంటూరులో చాలా రిచ్గా ఉంటుంది. అత్తయ్య గారు చనిపోయిన తర్వాత ఒక్కదాన్ని దాంట్లో ఉండలేపుతున్నారు. హస్బెండ్ క్యాంపులు వెళ్తారు, చిన్న చిన్న పిల్లలు 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలు. ఈ పిల్లల్ని పెట్టుకుని అంత పెద్ద ఇంట్లో ఏముంటాంలే, మనకి అపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి ఆ అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. ఇండిపెండెంట్ హౌస్ నుంచి ఫస్ట్ టైం అపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మాకు తెలీదు. అలా మనుషులు ఉంటారని కూడా తెలీదు, అలా ప్రవర్తిస్తారని కూడా తెలీదు. మంది ఒక్కటే బిల్డింగ్ ఉండేది, చుట్టుపక్కలంతా చక్కగా బ్యాంక్ కాలనీ మంది, అంత నీట్గా ఉన్న మనుషులు, చక్కగా ఎవరు ఇంట్లో వాళ్ళు ఉంటారు. సాయంత్రం వేసరికి ఒక చోట పిల్లల కోసము ఎక్కడ కలుసుకునేవాళ్ళం, మంచి వాతావరణం, అంతా బాగుండేది. మన ఇంట్లో మనం ఉండేవాళ్ళం. కానీ అపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చేసరికి పక్కవాడు నవ్వినప్పుడు మనం నవ్వాలి, వాడి కోపం వచ్చినప్పుడు మన కోపం రావాలి, వాళ్ళ మూడుని బట్టి మనం ప్రవర్తించాలి. వాళ్ళ తలుపులు తీసినప్పుడు మన తలుపులు తీయాలి, వాళ్ళ తలుపులు మూసేసుకుంటే మన తలుపులు మూసుకోవాలి. వాళ్ళకి నచ్చకపోతే మన వాళ్ళ గుమ్మం ముందు నుంచి నడవకూడదు. ఒక్కసారి వాళ్ళకి నచ్చినవి మనకి నచ్చాలని రూల్ లేదు, మనకి నచ్చినవి వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు. కానీ ఎదురువాడికి నచ్చే విధంగా అపార్ట్మెంట్లలో బతకాలి మనుషులు. అది అందరి విషయంలో జరిగి ఉంటాయి. చాలా అపార్ట్మెంట్లలో ఉన్నాను, కానీ నాకు ఈ అపార్ట్మెంట్లో నేను ఫేస్ చేసినంత ఇదిగా ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఎందుకని అంటే చాలా డిస్టర్బెన్స్ అయిన మనుషులు, చాలా ఇదిగా ఉండేవాళ్ళు, చాలా రూడ్గా ఉండేవాళ్ళు, క్యాస్ట్ ఫీలింగ్లు. ఆ అపార్ట్మెంట్ అంతా క్యాస్ట్ ఫీలింగ్స్. అలాంటప్పుడు ఆ ఒక్క క్యాస్ట్కే అమ్ముకుంటే బాగుండేది ఆయన, కానీ అందరికీ అమ్మారు. దాంట్లో అపార్ట్మెంట్ అంటే అన్ని కులాల వాళ్ళు ఉంటాం కదా, జరిగిపోతున్నాయి రోజులు, బాగానే ఉంది. అక్కడ పేచి ఉన్న కొద్దీ అపార్ట్మెంట్ ఓల్డ్ అవుతున్న కొద్దీ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు అనేవాళ్ళు, మాకు లిఫ్ట్తో పని లేదు, లిఫ్ట్ రిపేర్ వస్తే గడిగడికి మేము లిఫ్ట్ ఛార్జీలు పెట్టుకోము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, తక్కిన సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్ వాళ్ళు పెట్టుకోవాల్సిందే, మేము ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళం లిఫ్ట్లో పెట్టుకోవద్దు అన్నారు. మీటింగ్ పెట్టినప్పుడు లిఫ్ట్లు అందరూ పెట్టుకోవాల్సిందే అంటే అప్పుడు సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్కి వచ్చే పని అమ్మాయిల్ని ఆ లిఫ్ట్లలో రానివ్వకుండా, ఆ లిఫ్ట్లు ఎక్కనివ్వకుండా వాళ్ళని రుబాబు చేసి మెట్ల ద్వారా నడిచిపోమంటే వాళ్ళు వచ్చి మన ఇంటికి వచ్చి రుక్కుయోమో ఏడ్చేవాళ్ళు. మా 3-4 అంతస్తులు ఎక్కడ ఎక్కమంటారమ్మా, 2 ఇళ్లలో పని చేసుకునే వాళ్ళం, 3 ఇళ్లలో చేసి వస్తాం, ఈ వీళ్ళ పెత్తనాలు ఏంటి, ఎందుకు ఇందాక 4th ఫ్లోర్లో పని అమ్మాయి వెళ్ళింది కానీ బలానా ఫ్లోర్లోకి వచ్చినప్పుడే పని అమ్మాయిని ఆపుతున్నారు, ఏంటమ్మాయి రుబాబ్ అన్నారు. తీరా ఒకరోజు మన పని అమ్మాయిని కూడా ఆపడం జరిగింది, రానివ్వకుండా. వాళ్ళు ఆపడం జరిగితే నేను అడిగాను, పని అమ్మాయిని దేనికి ఆపారు అని. ఆ లిఫ్ట్లలో వస్తే లిఫ్ట్ ఛార్జీలు గడిగడికి రిపేర్లు అవుతున్నాయి, వాళ్ళు లిఫ్ట్లో ఎక్కితే అంతా లిఫ్ట్ ఛార్జీలు కట్టుకోలేము, అందుకని ఆపాల్సి వస్తుంది, అందరు మెట్ల మించి నడిచి రావాల్సిందే అని చెప్పాను. ఇదేంట్రా బాబు, ఏదో అపార్ట్మెంట్ అంటే మన ఇంట్లో మనం ఉంటాము, దొంగల భయం ఉండదు, సేఫ్గా ఉంటాము, ఏ ఊర్లు కావాలంటే ఆ ఊర్లు తిరగచ్చు, ట్రిప్పులు వేసుకోవచ్చు అనుకున్నాం. లిఫ్ట్ లెక్కనెవరు పని అమ్మాయిలంటే అదేం పనికిరానంటుంది, ఇదెక్కడ గొడవ అనుకున్నా. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఫస్ట్ టైం. అదే నేను చుట్టం కూడా అపార్ట్మెంట్లో, అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉన్నారు కానీ ఏ ప్రాబ్లమ్స్ ఎప్పుడు రాలేదు. అయిపోయింది. వాటర్ ప్రాబ్లం వచ్చింది ఒకరోజు. వాటర్ ప్రాబ్లం వస్తే ఒక ఇంటి వాళ్ళు ఊరు వెళ్ళారు ఎక్కడికో,
ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నీళ్ళు వదిలితే వాళ్ళు పట్టుకుంటారు కదా. మార్నింగ్ 8 to 9 వాటర్, మళ్ళీ ఈ సాయంత్రం 5 to 6 ఏదో 2 పూట్ల మధ్యాహ్నమో ఏదో వదులుతారు అనుకుంటా, మనకి తెలియదు, మనకి పని అమ్మాయి పట్టి వెళ్ళిపోతుంది కాబట్టి. వాటర్ స్టోరేజ్ చేసుకోవాలి ఇళ్ళలో, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు. అలా పెట్టేసరికి ఒక ఇంట్లో వాళ్ళు రాత్రి 8:30, 9కి వచ్చారు. వచ్చినప్పుడు వాటర్ వదలండి అని అడిగారు వాళ్ళని. వాచ్మెన్కి ఫోన్ చేస్తే కుదరదండి, సెక్రటరీ భార్యని అడగాలి అన్నారు. సెక్రటరీ భార్యకి ఫోన్ చేస్తే కుదరదు, కావాలంటే టిన్నులు తెప్పించుకోండి, లేకపోతే వాటర్ వదిలే ప్రసక్తి లేదు, ఇవాళ నువ్వు వస్తావు ఊరి నుంచి, రేపు పొద్దున ఇంకోళ్ళు వచ్చి వదలమంటారు. రూల్ అనేది అప్పుడు అపార్ట్మెంట్ రూల్ పెట్టుకున్నప్పుడు రూల్ ప్రకారమే ఫాలో అవ్వాలి, ఆ రూల్ని ఎవరు అతిక్రమించకూడదు అని చెప్పింది ఆవిడ. సరే ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్లారు. బాబు ఏంట్రా నైనా పరిస్థితి అంటే, మనం ఏం చెప్తామండి, మన చేతుల్లో ఏముందండి, ఏమి లేదండి అని చెప్పాడు. మరి ఎవరి చేతుల్లో ఉంది? అప్పుడు నేను చెప్పాను, నోరు మూసుకుని వాటర్ వదులు, వాచ్మెన్కి నోరు మూసుకుని వాటర్ వదులు. ఎవడో దయాదక్షిణల మీద, ఎవరో కండిషన్లు పెట్టిన దాని మీద, ఎవడో పుట్టింటి ఆస్తి ఏమన్నా అక్కడ మోటార్లు తెచ్చి వాళ్ళు బిగించుకున్నారా? అయితే ఈ ఎవరైతే వద్దంటున్నాడో సెక్రటరీ పెళ్ళం కానీ ప్రెసిడెంట్ పెళ్ళం కానీ వాళ్ళ సొంత ఖర్చులతో ఏమైనా మోటార్ ఏమైనా తెచ్చి బిగించారా? సంపులో ఏమన్నా ఇదా? ఆ పోర్షన్ వాళ్ళు లేనప్పుడు, వాటర్ వాళ్ళు ఊరి నుంచి వచ్చినప్పుడు ఆ వాటర్ వాళ్ళకి కావాలి అవసరం అన్నప్పుడు వదలాల్సిన బాధ్యత వాచ్మెన్కి చెప్తే వాచ్మెన్ వినాలి. సరే వాడి పైన వాళ్ళు సెక్రటరీ అదుపాజ్ఞలో ఉండాలి కాబట్టి పోనీ అడగాలి. వాటర్ రాత్రి 11:30, 10ంటికి వచ్చిన మనుషులు, వాటర్ లేకపోతే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కమల పిల్లలు, పసిపిల్లలు, అమెరికా నుంచి వచ్చారు, ఇంటి నిండా జనము. ఆ వాటర్ లేకపోతే మన అపార్ట్మెంట్ గురించి ఏం చెప్పుకుంటారు, మన గురించి ఏం మాట్లాడుకుంటారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేని మనుషులు అక్కడ. దాని తర్వాత ఒక ఆవిడికి, ఒక సెక్రటరీ భార్యకి కింద వాళ్ళ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఏవో తగదలేని గవర్నమెంట్ ఆఫీసర్ భార్య అనమాట ఆవిడ. మాతో డిస్కషన్లు ఆర్గ్యూలు పెట్టుకోకూడదు, పెట్టుకుంటే వాళ్ళ మీద మేము ఏసీపీ కేసులు పెడతాం, వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తాం ఏసీపీకి, వాళ్ళకి జాగ్రత్తగా ఉండమనండి, మేము ఏం చెప్తే అపార్ట్మెంట్లో అలా కంట్రోల్డ్గా ఉండాలి అని చెప్పారు ఆవిడకి. అప్పుడు అది కూడా విన్నా నేనైతే కోటింగ్ ఇచ్చేసేదాన్ని, కనపడ్డ వాళ్ళు కనపడ్డట్టు. రూల్స్లు రెగ్యులేషన్స్ ఏముండవు, ఎవరికి కన్వీనియంట్గా ఉన్నట్టు వాళ్ళు మంచినీళ్ళు వాడుకుంటారు, లేకపోతే తెప్పించుకోండి, వాళ్ళ పోర్షన్ కనుక ఎక్కువైతే కనుక మీరు ఎక్కువ వాడుకుంటున్నారమ్మా మీరు ఇలా కట్టండి అని అడగండి, పోనీ ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి, పోనీ ఒక ట్యాంకర్ తెప్పిస్తారు పోయించుకోండి. అలాంటి పనులు ఏమీ చేయరు. ఊరికి రుబాబులు, దౌర్జన్యాలు, గొడవలు, లేకపోతే కంప్లైంట్లు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటాలు. అప్పుడు నేను చెప్పాను, ఆవిడ వచ్చి నా దగ్గర గొడవ చేసింది, ఏమంటే ఇట్లా ఏసీపీ కేసులు పెడతారట, మా వారు ఎంత గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మాత్రం నేను ఏదైనా మాట్లాడితే చాలు వాళ్ళు ఒప్పుకోవట్లేదండి ఇలా అంది. పెట్టమనండి, నష్టమేంటి, పెడితే వచ్చి చూసుకుంటారు. ఏమన్నా ఇంకేమైనా ఉన్నాయమ్మా మీకు ఆస్తులు అంటే ఉన్నాయండి, ఫస్ట్ ఫ్లోర్లో 4 దగ్గర దాచాం, వాళ్ళ ఇంట్లో ఉన్నవి కూడా మావే అని చెప్పి శుభ్రంగా రాసుకుని పోతారు, గొడవ వదిలిపోతుంది, మనతో పాటు పక్కవాడు కూడా పోతాడు, గొడవ వదిలిపోతుందని చెప్పాను నేను ఒకరోజు. ఎదుటివాడు మన మీద దండయాత్ర చేయాలి, మన మీద పగబట్టాలి, మన ఏమన్నా కంట్రోల్ పెట్టాలి అనుకున్నప్పుడు మనకి చేతగావా ఏవి చేయటం? ఆ మాట చెప్పంగానే ఆవిడ వెళ్ళిపోయి ఫోన్ చేసి వీళ్ళకి ఎవరైతే మేము కేసులు పెడతా ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది, పెట్టేసి తెలుసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మా బినామీలు కూడా మీరే అని చెప్పేస్తాం, ఇబ్బంది ఏం లేదు, పెట్టేయండి. కాళ్ళ బేరానికి వచ్చి కుక్కల్లాగా పడున్నారు ఇప్పుడు ఆవిడ దగ్గర ఈ రోజుకి అపార్ట్మెంట్లో. ఎవరు బెదిరిస్తారండి? గేటెడ్ కమ్యూనిటీలో ఉంటేనే మనుషులు చిన్న చూపు చూస్తారు, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే ఎదురు మనుషులు అంటే చులకన అనుకుంటున్నారు మీరు. మనుషుల్లోనే ప్రవర్తనలో మార్పులు, వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళ 50 అంతస్తులో ఉన్నా అంతే, కింద అంతస్తులో ఉన్నా అంతే, ఏ మిడిల్ క్లాసు అపార్ట్మెంట్లో ఉన్నా అంతే, గుడిసెలో ఉన్నా కూడా వాళ్ళ లక్షణాలు పోవు. ఆ బుద్ధి ఏంటి, పుట్టిన బుద్ధి పిడకలతోనే పోతుందని ఏదో సామెతలు ఉన్నాయి. అలాగే ఇలాంటి బుద్ధులు మారవు వాళ్ళకి, ఎన్నాళ్ళైనా ఎన్ని జన్మలు ఎత్తినా. అలాంటి మెంటాలిటీలు ఉన్న మనుషులు ఉన్నారు, అలాంటి చోట ఉండొచ్చాము. పెద్ద పెద్ద బిల్డింగుల్లో అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు చులకనగా చూస్తారు అంటే వాళ్ళ కర్మ. అంత పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కున్నంత మాత్రాన వాళ్ళు ఏదో సొంత సొమ్ము పెట్టి కొనేసుకోరు. భార్య మీద లోను, కొడుకు మీద లోను, పెళ్ళం మీద లోను, ఇన్ని లోన్లు పెట్టుకుంటే కానీ అంతంత గేటెడ్ కమ్యూనిటీలో 4 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు పెట్టి ఎవ్వడు కొనుక్కోలేడు తెలుసా మేడం.
చిన్న చూపు అంటారా? ఏ ఏ ఫీల్డ్లో ఉన్నా చిన్న చూపు ఉంది. ఏ అపార్ట్మెంట్లో అయినా ఉంది. మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్, పెద్ద క్లాస్ అపార్ట్మెంట్ అని లేదు. మొన్న మనం రాయలసీమలో ఉండొచ్చు, చక్కగా అందరూ మంచివాళ్ళేనండి. 100 ఫ్లాట్లు ఉన్నాయి. 100 ఫ్లాట్లు అందరూ మంచివాళ్ళే. కానీ ఒక ఫ్లాట్లోనే ఒక ఆవిడ ఉంటుంది. హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దుర్మార్గులేనండి. ఒక మనిషికి తగాదాలు వచ్చినప్పుడు ఇంటి పక్క వాళ్ళకి కనీసం దాన్ని సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం అనుకోకుండా గడిగడికి తగాదాలు పెట్టుకోవడం. పెళ్ళం పెట్టుకోగానే మూడు వచ్చేస్తాడు. మొగుడు పెట్టుకుంటే పెళ్ళం వచ్చేస్తుంది. అరే పక్కింటి వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో, ఎందుకు మనం ఇట్లా ఉండాలి? 100 ఫ్లాట్లు వాళ్ళు చక్కగా అందరు కలిసిమెలిసి ఉంటున్నారే, మన ఇద్దరమే ఎందుకు ఇట్లా ఉండాలనే ఇంగిత జ్ఞానం లేని మనుషులు ఉంటారండి. మీరు ఒక చిన్న చూపు అనేది కింద మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ అని కాదు, ఈక్వల్గా 100 విల్లాస్ ఉన్న చోట కూడా ఎదుటి మనుషుల్ని చులకన చూడటం, ఎదురు మనుషులు అంటే లెక్కలేకపోవడం, ఎదురు మనుషుల్ని చులకనగా కించపరిచే మాటలు అంటాం, మన్ని చూసి ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారని లేకుండా ప్రవర్తిస్తుంటారు. 10 నిమిషాలు కారు గుమ్మం ముందు ఎవడన్నా మన ఇంటికి వచ్చిన వాడు అలా పార్క్ చేసుకుని అలా వచ్చేసే లోపల దాని మీద ప్యాడ్ నీళ్ళు పోయా, మురికి నీళ్ళు పోయా, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. మనుషులు మనస్తత్వాలను బట్టి ఉంటాయి తప్ప ఏ విల్లాలో ఉన్నా, గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, పక్కన మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్లో ఉన్న మనిషి బుద్ధిని బట్టి ప్రవర్తన ఉంటుందండి. ఈ రోజుకి ఆవిడని 100 మంది ఉన్నా మార్చలేకపోయారు. తగాదా ఎందుకమ్మా, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, ముగ్గురు పిల్లలు తగాదాలకు వచ్చేది ఏంటని చెప్పి అన్న ఊరుకోరు. నా ఫ్రెండ్కే చెప్పా, ఎందుకమ్మా నువ్వు శుభ్రంగా పరదాలు వేసేసుకో, ఎందుకు వాళ్ళ మొహాలు మనం చూసేది అని. వీళ్ళు పడినప్పుడు వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఆవిడకే కావాలి, వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చారో ఆవిడకే కావాలి, వీళ్ళు ఏం తింటున్నారో ఆవిడకే కావాలి. అసలు వాళ్ళ ఇంట్లో 3 కోట్లు 4 పేట్లో విల్లా కొనుక్కున్న దానికంటే కూడా పక్కింట్లో ఏం జరుగుతుందో అని ఆ సందులో బతకడమే 3 పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్గా బతికేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు చూసినా సరే దొడ్లోంచి ఆ మొగుడు పెళ్ళం ఎప్పుడు గుండగా నక్కలాగా ఆ సందులో పడి ఏడుస్తూ ఉంటారు, పక్కింట్లో ఏం జరుగుతుందని. ఎందుకు మనకి పక్కింటి సంగతి, ఎదురింటి సంగతి మనకెందుకు? అందరికి టీవీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, వేసుకుని పడుకోక ఎదవ దిక్కుమాలిన జీవితం గడుపుతున్నారు. మారరు, చెప్దామన్నా మారరు, అందరితో చెప్పి చూసినా మారరు. అందరూ బాగున్నారు, ఎందుకు మన బుద్ధి ఒకటే ఇట్లా ఉందని చెప్పి అనుకుందామని కూడా లేదా మనుషులకి. మార్చలేము అలాంటి వాళ్ళని. కొంతమంది చెబితే వింటారు, చిచ్చి అవును మనం ఏదైనా తప్పు చేస్తున్నాం కదా, మనం ఎందుకని ఇలా జరుగుతుంది, మన పక్కన ఉన్నప్పుడు ఇంత పెట్టి కొనుక్కున్నాం, మొహాలు మార్చుకుంటూ ఇంత ఫంక్షన్ చేసుకుంటాం, దెబ్బ మొహాలు వేసుకుని వాళ్ళని చూడాల్సి వస్తుంది అని మనుషులకు ఉండదండి. అందుకని చిన్న చూపు అనేది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి కాదు, మామూలు మనుషులకు కూడా చిన్న చూపు అనే భావం మనుషుల్లో పోతేనే బాగుపడతారు. చెప్పాను కదా నేనున్న చోట ఎలాంటి అపార్ట్మెంటో అదని. నాకు ఇప్పటికీ ఆ అపార్ట్మెంట్ మీద మంచి అభిప్రాయం కలగదు. ఇప్పటికీ అందరు కలిసి ఉంటారు, మంచిగా ఉంటారు, ఏం గిరిజి గారని మంచిగా పలకరిస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ లోపలనే కుళ్ళు ఒకటి ఉంటుంది చూసారా, ఆ కుళ్ళని ఎవరూ తీసేయలేరు. అర్థమైందా? ఆ కుళ్ళు మొత్తనాలు, ఆ ఒక 10 రూపాయల కోసం కక్కుర్తి పట్టడం, అపార్ట్మెంట్ అన్న తర్వాత ఈక్వల్ షేర్లు వేసుకోకపోవడం, తక్కిన ఫ్లోర్లు వాళ్ళే వేసుకోండి అని చెప్పడం, కొంతమంది కలవకపోవడం, వినాయకుడు విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొట్టుకు చావటం, న్యూ ఇయర్ను మాత్రం పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేసుకోవడం, వినాయక చవితి వస్తే మాత్రం ఏడుపు మొహాలు వేసుకుని కూర్చుని ఉంటారు. అందుకని మేడం, మనుషులు మనస్తత్వాలను బట్టి ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉంటుంది తప్ప ఒక డబ్బును బట్టి, హోదాను బట్టి కాదు. ఎక్కడ ఉన్న మనుషులు బుద్ధిని బట్టే జరుగుతాయని నేనైతే అంట. మరి మీరేమంటారు? మీ గురించి వీడియో చేసినందుకు, మీరు చెప్పిన దాని గురించి కూడా చెప్పండి. గేటెడ్ కమ్యూనిటీలో ఫంక్షన్లు కూడా చెప్తున్నారు, ఫంక్షన్లు చేసుకుంటారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు, పెద్ద పెద్దగా ఈవెంట్లు బయట నుంచి పిలిపించుకుంటారు. అంతా నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటున్నారు, ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ కాబట్టి కొంచెం స్టైల్గా ఫ్యాషన్గా రెడీ అవటం, మనం ఏదైనా చిన్న కాటన్ చీర కట్టుకుని వెళ్తే వాళ్ళకి ఆనకపోవడం, అవన్నీ ఉన్నాయేమో మనకి తెలియదు కదా. ఉంటే ఎవడుంటే వాడే తింటాడండి, మనకేం వచ్చి పెట్టడు. కానీ మనిషి మంచి మాట అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది వాళ్ళ సంస్కారానికే మనం వదిలేసేయాలి. ఇంకోటి, మీలాగా మిడిల్ క్లాస్గా ఉన్న వాళ్ళ మానసిక శోభ అంటున్నారు, మీలాగా మంచిగా ఇలా చిన్న అపార్ట్మెంట్లలో ఉంటే గబుక్కుని మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే ఏదన్నా వస్తే వెళ్ళిపోవచ్చు. డబ్బు ఉంది అనుకుంటున్నారు. మొన్న బ్యాంకాక్లో కానీ మైనార్లో కానీ భూకంపం వస్తే పెద్ద పెద్ద బిల్డింగులు కూలినవే చూపించారు, కానీ మిడిల్ క్లాస్ ఆ ఇల్లు కూలే, పక్కన గుడిసి కూలిందని ఎవరు చూపించలా.
అందుకని ఎవ్వడు డాంబికాలుగా పోవద్దు. ప్రకృతి గురించి కానీ దేవుడి గురించి కానీ ఆలోచించుకుని భూమి మీద నిలబడితేనే మనం నిలబడతామని ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తే బాగుంటుంది. మీరేమంటారు దీనికి? మీ విషయాల్లో కూడా ఇట్లా ఏమైనా జరిగితే దయచేసి కామెంట్ చెప్పి మన న్యూ సబ్స్క్రైబర్కి దీని గురించి అవగాహన కల్పిద్దాం. మీకు అలాంటి బాధ కానీ అలా కించపరిచిన మనుషులు ఉంటే వాళ్ళకు వాళ్ళే తెలుసుకుని బుద్ధి వచ్చేట్టు ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకేనా?